పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లివ్స్, ఆయన లేవనెత్తును అని ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 18వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానం విషయంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. హ్యారియట్ టబ్మ్యాన్ అనేటువంటి ఈ స్త్రీ అమెరికా చరిత్రలో ఈమెను మోజస్ అని పిలిచేవారు. మోషే ఏ విధముగా ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి వారిని నడిపించాడో ఈమె కూడా అమెరికాలో ఉన్నటువంటి వందలాది మంది బానిసలను వారి సంఖ్యల నుండి విడిపించటానికి ఎంతో కృషి చేసింది. తన జీవితాన్నే పణంగా పెట్టింది ఈ హ్యారియట్ టబ్మ్యాన్. అమెరికాలోని మేరీలాండ్లో జన్మించింది ఈమె. చిన్నతనం నుంచి శారీరక మానసికమైనటువంటి శ్రమలను, ఇక్కట్లను, క్షోభను అనుభవించింది. అయితే ఒకసారి ఈమె బానిసగా జీవిస్తున్న సమయంలో ఆమె యొక్క యజమాని ఒక బానిస పారిపోతుంటే 2 పౌండ్ల ఇనుప గుండును ఇసిరివేస్తే ఆమెకు తగలబోయి, తప్పించుకోవడానికి చూస్తున్నటువంటి ఆ వ్యక్తికి తగలబోయి ఈమెకు తగిలింది. ఈమె ఆ దెబ్బకు స్పృహ తప్పి కోల్పోయింది. ఆమె జీవితాంతము ఈ బాధను అనుభవించింది. హఠాత్తుగా స్పృహను కోల్పోవటం, భయంకరమైన భరించలేనటువంటి తలనొప్పిని జీవితాంతం ఈమె అనుభవించింది. అయితే ఈమె 1849లో బానిసత్వపు సంఖ్యల నుండి ఆమె చాకచక్యముగా, సురక్షితముగా తప్పించుకొని ఫిలదెల్ఫియాకు ఆమె పారిపోయింది. అయితే అక్కడ ఆమె కూర్చొని ఆలోచన చేసింది, నేనొక్కదాన్నే బయటపడ్డాను, కానీ నాలాంటి అనేక మంది, వందల మంది ఉన్నారు కనుక వారిని కూడా నాతో పాటు తీసుకుని రావాలి, వారిని కూడా విడిపించాలని ఒక స్త్రీ కంకణం కట్టుకుంది. సాధారణంగా బానిసత్వం నుండి బయటపడినటువంటి వారు బ్రతుకు జీవుడా, ఇంకొద్దు ఈ జీవితం అని హాయిగా ఊహల ప్రపంచంలోకి వెళ్ళి తాను కోల్పోయినటువంటి ఆనందాల కోసం పరిగెత్తుతూ ఉంటారు, ఆశల పల్లెకలో పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఈ స్త్రీ మాత్రము తనలాంటి అనేక మంది బానిసలను వారిని విడిపించాలని తపనతో ఆమె అనేక నదులు, అడవులు దాటుకుంటూ ఆమె రహస్యముగా వారి స్థావరాల వద్దకు వెళ్ళింది. దాదాపు 19 సార్లు ఈ శత్రువుల యొక్క స్థావరాలకు వెళ్ళి బానిసలుగా ఉన్నటువంటి వారందరినీ రహస్యంగా వారిని తీసుకుని వచ్చింది. ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టలేదు. ఏ ఒక్క వ్యక్తిని కూడా జారిపోనీయకుండా చూసుకుంది. అందరినీ సురక్షితముగా బయటకు తీసుకొచ్చింది. ఈమెను పట్టించిన వారికి $40,000 బహుమానం ఇస్తానని చెప్పేసి ఆ ప్రభుత్వం ప్రకటించింది. కనుక ఈమె ఎంత త్యాగానికి తన జీవితాన్ని పణంగా పెట్టి తోటి ఖైదీల కోసము ఆమె అహర్నిశలు కృషి చేసింది. తన జీవితాన్ని సమిధిగా అర్పించింది. ప్రియమైన సహోదరి సోదరులారా, అయితే యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఈమె విశ్రాంతి చేసుకోలేదు, తన జీవితాన్ని విశ్రమింప చేయలేదు. ఆమె తన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి డబ్బుతో వృద్ధులు, దిక్కులేని నల్లజాతి సంరక్షణ కోసం తన యొక్క ఆస్తితో ఉన్నట్టు మొత్తాన్ని సమర్పించి ఒక ఆశ్రమాన్ని ప్రారంభించింది. తాను కన్ను మూసేంత వరకు ఈ పేదలకు, దిక్కులేని వారికి ఆమె సేవలు చేసింది. మామూలుగా ఒకరికి స్వేచ్ఛ దొరికాక తన శేష జీవితాన్ని హాయిగా బ్రతకాలని కోరుకుంటారు. కానీ ఈ హ్యారియట్ టబ్మ్యాన్ జీవితాంతం వీరి కోసం, ఈ బానిసల కోసం, తన తోటి వారి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టింది. నన్ను నేను సమర్పించుకొని పరులకై పంచబడాలి అన్న ప్రభు సూత్రానికి, ప్రభు మార్గానికి, ప్రభు సుమాతృక మాటలకు నిలువెత్తు సాక్ష్యముగా ఉంది ఈ హ్యారియట్ టబ్మ్యాన్. ఈనాటి మొదటి పట్టణములో మనం వింటున్నాం, నా మాట ఆలకించండి, నా చెంతకు రండి, నేను ఇచ్చు భోజనమును మీరు స్వీకరించండి, శ్రేష్టమైన ఆహారాన్ని డబ్బు ఇవ్వకనే ఉచితముగా స్వీకరించండి, దీన్ని ఆరగించండి అని ప్రభు విందునకు ఆహ్వానం పలుకుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు
అనేకసార్లు ప్రభు యొక్క మాటలను ధిక్కరించి ఉన్నారు. ఆయన ఆహ్వానాన్ని ధిక్కరించి ఉన్నారు. ఆయన మాటలను ధిక్కరించి ఉన్నారు. బాబిలోనియా ప్రవాసములో ఉన్న సమయములో వారిని ఓదారుస్తూ పలుకుతున్నటువంటి మాటలు. వారు శత్రు దేశాలను ఆశ్రయించారు. శత్రు దేశాలు దండెత్తి వచ్చినప్పుడు ప్రభువును ఆశ్రయించకుండా శత్రుపు రాజులను, శత్రు దేశాలను వారు ఆశ్రయించారు. భౌతికమైన ఉన్నప్పుడు, భౌతికమైన లేనప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు, సమృద్ధి లేనప్పుడు వారి బుద్ధి ఏమాత్రం మారలేదు. కనుక అలాంటి పరిస్థితుల్లో వారికి ఓదార్పునిచ్చే మాటలు పలుకుతున్నాడు. నా ప్రజలారా, నా చెంతకు రండి, నా మాటలను ఆలకించండి, నన్ను స్వీకరించండి, నన్ను భుజించండి, జీవాన్ని పొందుకోండి, డబ్బివ్వకనే, రుసుమివ్వకనే నా చెంతకు రండి అని ప్రభు ఈనాడు స్పష్టపరుస్తున్నాడు. ఆలకించండి, ఆలకించండి, నా చెంతకు రండి అని ప్రభు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో యాకోబు గారు సెలవిస్తున్నాడు, ఆలకించుట యందు చురుకుదనాన్ని కలిగి ఉండండి, ఆలకించుట యందు చురుకుదనాన్ని కలిగి ఉండండి అంటున్నాడు. ప్రియమైన సోదరులారా, నేటి ఈ ఆధునిక కాలం, నేటి యువత, పిల్లలు అనేక మంది సెల్ ఫోన్లకు, ఈ యొక్క టీవీలకు అతుక్కుపోయి ఈ లోకపరమైన ఆలకించటానికి, డబుల్ మీనింగ్తో కూడిన జోక్స్ కానీ, సినిమా సాహిత్యం కానీ, పనికిరానివన్నీ కూడా ఆలకించటానికి, చూడటానికి ఎంతో చురుకుగా ఉన్నారు. కనుక యాకోబు గారు అంటున్నాడు, దేవుని వాక్కును ఆలకించుటలో చురుకుదనాన్ని కలిగి జీవించండి. కనుక మీరు ఆలకిస్తే, మీరు ఆచరిస్తే, నా చెంతకు వస్తే మీరు జీవాన్ని పొందుకుంటారని నేటి మొదటి పఠనము ఆహ్వానిస్తుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనం అనేక చోట్ల ఆలకించే విషయంలో కావచ్చు, ఆచరించే విషయంలో కావచ్చు, ప్రభు చెంతకు వచ్చే విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. అనేక మంది వాటిని ఏ విధముగా ఆలకించారు, వాటిని ఏ విధముగా ఆచరించారు, ప్రభుని ఏ విధముగా స్వీకరించారు, జీవము గల బిడ్డలుగా జీవించారో మనం ధ్యానించినట్లయితే, సీమోను ప్రవక్త యాజకుడు లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనములో ఈ విధంగా పలుకుతున్నాడు, ఇతడు ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు, ఒక ఖడ్గము నీ హృదయము దూసుకొని పోనున్నది అని ఎంతో కఠినమైనటువంటి మాటలు, దుఃఖాన్ని, బాధను కలిగించే ఖడ్గము లాంటి దూసుకుపోయే మాటలను పలికాడు మరియ మాతతో. కానీ ఆమె హృదయపూర్వకముగా స్వీకరించింది. బాధతో కానీ, వేదనతో కానీ, కన్నీటితో కానీ స్వీకరించక అన్నిటినీ హృదయమునికి స్వీకరించి అంతయు మనసున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. తను ఆలకించిన ప్రతి దానిని ఆమె ధ్యానించింది, మననము చేసింది, మనసున పదిలపరుచుకునింది. ప్రేమైన సోదరి సోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనములో ప్రభు యొక్క మాటలను అందరూ తోలనాడుతున్నారు. ఆయన వెంబడించినటువంటి అనేక మంది మతాధికారులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఈయన మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు ఈయన మాటలు కఠినమైన, ఎవడు ఆలకిస్తాడు అని అనేక మంది ఆయన్ను తృణీకరించారు. నేటి లోకము కూడా ప్రభు చెంతకు రాలేకపోతుంది. ఆయన వాక్యాన్ని వింటలేదు, ఆలకించట్లేదు, ధ్యానించటం లేదు, మననము చేయటలేదు, ఆచరించట్లేదు. లోకాన్ని విన్న విధముగా, లోకానికి ఇచ్చే సమయం దేవుని సన్నిధానానికి, దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతుంది. కనుక నేటి యువత పెడదవ పడుతూ ఉంది. నేటి సమాజం, ఆధునిక లోకాన్ని వినటములో, లోకాన్ని ఆలకించుటలో, లోకాన్ని విని ఆనందించుటలో చూపే శ్రద్ధ దేవుని యొక్క వాక్కును వినలేకపోతుంది. కనుక అవి వారి కఠినముగా ఉన్నది, బాధకరంగా ఉంది. లేచి వెళ్ళిపోతున్నారు, కొద్దిసేపైనా కూర్చోలేకపోతున్నారు, ధ్యానించలేకపోతున్నారు, మననము చేయలేకపోతున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఎవరు ఆలకిస్తారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనములో దేవునికి సంబంధించిన వారు, పరలోకానికి సంబంధించిన వారు, వెలుగు పుత్రులు, పరిశుద్ధత కలిగినటువంటి వారు, దేవునికి సంబంధించిన వారు మాత్రమే, సత్య సంబంధులు మాత్రమే దేవుని మాటను ఆలకిస్తారు అని వాక్యం మనకు సెలవిస్తుంది. అదేవిధముగా లూకా శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనములో ఆలకించి పాటించువారు ధన్యులు అంటుంది వాక్యం. ఆలకించి
పాటించువారు ధన్యులు అంటుంది. ప్రియమైన సోదరులారా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కనుక మరి నువ్వు ఏమి వింటున్నావు? రోజువారీ జీవితములో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ జీవితములో ఎవరిని వింటున్నావు? ఎవరిని ఆలకిస్తున్నావు? లోక సంబంధాన, పరలోక సంబంధాన, దేవుని సంబంధమైనయా, చీకటి సంబంధమైనయా, వెలుగు సంబంధమైనయా? ఎవరిని వింటున్నావు? విన్నా లోబడుతున్నావా? విన్నా నీవు ఆచరిస్తున్నావా? ప్రభు చెంతకు రాగలుగుతున్నావా? లేక కేవలము నామకే వాస్తిగా తలకాయ ఊపుతూ ముందుకు వెళుతున్నావా? చూద్దామలే, ఇప్పుడు కాదులే, తర్వాతలని వాయిదాలు వేసుకుంటూ పోతున్నావా? ఒకసారి పరిశీలన చేయాలి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, నామాను ఇజ్రాయేలు పనిపిల్ల యొక్క మాటలను ఆలకించాడు. మొదట వ్యతిరేకించినప్పటికి కూడా, మొదట ఆయన అంగీకరించినప్పటికి కూడా, తిరస్కరించినప్పటికి కూడా, మళ్ళా పదే పదే నచ్చజెప్పినప్పుడు ఆ యొక్క మాటను ఆలకించినట్టు నామాను వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునిగి సంపూర్ణ స్వస్థతను పొంది ఉన్నాడు. కనుక ఆలకించుటలో చురుకుదనం, ఆలకించుటే కాదు దాన్ని ఆచరించుట యందు శ్రద్ధ వహించండి అంటున్నారు. నేటి మొదటి పట్టణం కూడా ఆలకించండి, నా చెంతకు రండి, మీరు జీవాన్ని పొందుకోండి అని నేటి మొదటి పట్టణం మనకు ఆహ్వానిస్తుంది. ప్రియమైన సోదరి సోదరారా, లూకా శువార్త 10వ అధ్యాయం 39వ వచనం మనం చూసినట్టయితే, మరియా యేసు పాదాల చెంత కూర్చొని ఆయనను ఆలకించుచుండెను, ఆయన మాటలను, ఆయన బోధనను ఆలకించుచుండెను. కనుక మరియతో ప్రభు పలుకుతున్నాడు, మరియా నీ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు, నీ నుండి తీసివేయబడిన ఉత్తమమైన కార్యము నీవు ఎంచుకున్నావు. నా చెంత కూర్చోటం, వాక్కును ఆలకించటము, నీవు తీసుకున్న ఈ నిర్ణయానికి, ఇది తీసిపోయినటువంటి నిర్ణయానికి నీవు ధన్యురాలవు, ఉత్తమురాలవు అని చెప్పేసి ప్రభు ఆమెను ప్రశంసిస్తూ ఉన్నాడు, ఆమెకు కితాబిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదర మరియ కూడా శుభవర్తమానాన్ని విన్నది, పరలోక వార్తను, రక్షణ మాటను ఆలకించింది. లూకా శుభవార్త 1వ అధ్యాయం 38వ వచనంలో తల్లి మరి అంటుంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట నెరవేరునుగాక, నేను ఆలకిస్తాను, పాటిస్తాను, జీవిస్తాను అని తల్లి మరియా స్పష్టముగా పలుకుతుంది. ప్రేమైన సోదర యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో, వినుటే అని చెప్పేసి ఆత్మవంచన చేసుకొనకుడు, దాన్ని ఆచరింప శ్రద్ధ వహించండి, దాన్ని మీరు ఆచరించటానికి సిద్ధముగా ఉండండి అని యాకోబు గారు సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక నేటి శుభవార్తలోని మనం చూసినట్లయితే, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టి ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, ఈ సువార్త 4 సువార్తలలో మనం చూడగలుగుతాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 శుభవార్తలలో ఈ అద్భుతాన్ని మనం చూడగలుగుతాం, ఈ గొప్ప అద్భుతాన్ని. అయితే ఎప్పుడు ఈ అద్భుతం జరిగింది? యేసు ప్రభు బాప్తిస్మ యోహాను మరణించిన విషయాన్ని తెలుసుకొని ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. చింతాక్రాంతుడిగా ఉన్నాడు, బాధతో దుఃఖముతో ఉన్నాడు. మేబీ ఆయన మౌన ప్రార్థనకు ఆయన సమయాన్ని కేటాయించాలనుకున్నాడు. వ్యక్తిగత ప్రార్థన కోసం, వ్యక్తిగతంగా కొంత సమయాన్ని మౌనముగా అరణ్యములో ప్రార్థనలో గడపాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. కానీ ఆ అరణ్యంలోనికి పరిగెత్తుకుని వచ్చారు, ఆయన పసిగట్టారు, ఆయన చెంతకు వచ్చారు, వేలాదిగా ఆ ప్రభు చెంతకు వచ్చారు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు వారిని వెళ్ళిపోమ్మనలేదు. నాకు ఇది టైం కావాలి, నేను ఇప్పుడు చాలా బాధగా ఉన్నాను, నాకు కొద్దిగా సమయం కేటాయించాలి, నాకు వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి, కొద్దిసేపు నేను మౌనంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, కాసేపు విసిగించకండి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి వారిని పంపించండి అని చెప్పేసి పలకలేదు. ప్రభు వాక్యాన్ని ఆలకించి పొద్దుగూకుతున్న వేళ శిష్యులు అంటున్నారు, ప్రభువా పొద్దు వాలిపోయింది, పంపించేద్దాం, వీరిని పంపించేయండి అంటుంటే ప్రభు వద్దు అంటున్నాడు. నీరసించిపోతారేమో ప్రభువా, పంపించేయండి, దారిలో పడిపోతారేమో, భౌతికమైన ఆహారం లేదు కనుక పంపించేయండి అని అర్థిస్తున్నప్పటికీ వారిని పంపించివేయొద్దు అంటున్నాడు
ప్రభు అయిన క్రీస్తు ప్రియమైన సహోదరి సోదరులారా. అయితే ఆ సమయము తన కోసం కేటాయించాలనుకున్నటువంటి ప్రభువు కాపరు లేని గొర్రెల వలె, దిశానిర్దేశము లేని గొర్రెల వలె తన కొరకు, తన బోధ కొరకు తనను ఆలకించటానికి ఆకలి దప్పులు మరిచిపోయి వస్తున్నటువంటి ఆ ప్రజలకు ఆయన అనేక విషయములను బోధింప ఆరంభించెను. లూకా శువార్త 9:36 కాపరు లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరపడి వారికి అనేక విషయములను బోధింపారంభించెను. కనికరము కలిగి, జాలి కలిగి, దయ కలిగి, వారిని అరణ్యమును విడిచిపెట్టక, వాళ్ళు తిప్పరోలు పడతారులే, వాళ్ళు ఎడిపోతే నాకే, వారు ఏం తింటే నాకే అన్న రీతిగా కాకుండా కనికరము చూపాడు, జాలి చూపి అనేక విషయములను వారికి బోధించాడు. దైవరాజ్యమును గురించి బోధించాడు. జీవిత సత్యాలను, మర్మాలను, హితోపదేశాలను వారికి వివరించి వారికి కనువిప్పు కలిగజేశాడు. వారిని ఆత్మీయంగా బలపరిచాడు, కనికరించాడు, దయ చూపాడు, జాలి చూపాడు. ప్రజలు ఆయన ఆలకించటానికి తహతహలాడారు. గొర్రెల వలె దిశానిర్దేశము లేని బ్రతుకులను జీవిస్తున్న వారిపై ఆయన కనికరము చూపాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక వీరికి ఎక్కడి నుంచి తేవాలని సతమతమవుతున్నారు శిష్యులు. ఇంత ఆహారం వీరికి ఎట్లా తీసుకురావాలి, మీరే వీరికి భోజనాన్ని ఇవ్వండి అని పలికినప్పుడు ఎట్లా తీసుకురావాలి, వీరికి అంత ఎన్నో వందల దినారములు అవుతాయి కదా, ఏ తీరుగా వీరికి పంచిపెట్టాలని సతమతమవుతున్న సమయంలో అంద్రియా ఒక బాలుని దగ్గర 5 యవధాన్యపు రొట్టెలను 2 చేపలను కనుగొని ఆ బాలుని తీసుకొని ప్రభు వద్దకు వచ్చాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటిది ఏమిటంటే, ఆ బిడ్డ ఈ దేవుని వాక్యాన్ని ఆలకించడానికి అరణ్యంలోకి వచ్చాడు. బహుశా వారి తల్లిదండ్రులు సర్దిగట్టినట్టుగా ఒక మూట కట్టి ఉండవచ్చు. సాధారణంగా బిడ్డలకు తినేవి ఇచ్చినప్పుడు కొద్దిమంది తల్లిదండ్రులు ఈ విధంగా చెప్తారు, ఒక్కడివే తిను, ఎవరికి పెట్టబాకు, తినేటప్పుడు చాటుగా వెళ్ళండి, చెట్టు కాడికి పోండి, లేకపోతే రాయి పక్కకు పోండి, ఎవరు కనపడకుండా తినండి, మాకే చాలదని చెప్పండి, దాచిపెట్టుకొని తినండి, కొద్దిగా తినండి అని చెప్పేసి అనేకమైన విషయాలు చెప్తూ ఉంటారు. వారే తినాలి, వారి పొట్టేనే ఉండాలి అన్న రీతిగా పిల్లలు ఈ తీరుగా పెంచుతారు. కానీ మరి ఈ బిడ్డ కన్నా తల్లిదండ్రులు దాతృత్వాన్ని నేర్పించి ఉండవచ్చు, మంచి బీజాలు నేర్పించి ఉండవచ్చు, మంచి మనసు కలిగినటువంటి దైవ బీజాలు నేర్పించి ఉండవచ్చు. అందుకే వారు ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఏమీ ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా, బాధ లేకుండా, అసహనం లేకుండా, కోపం లేకుండా, చిరాకు లేకుండా 5 యవధాన్యపు రొట్టెలను 2 చేపలను ఇచ్చి ఉన్నారు. గొప్ప అద్భుతానికి పరోక్ష కారకులయ్యారు ఆ యొక్క అంద్రియా, ఆ చిన్నారి బిడ్డ. ప్రియమైన సహోదరి సోదరులారా, అందుకే అపోస్తలుల కార్యములు 20:35 మనకు సెలవిస్తుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన సోదరులారా, యేసు ప్రభు ఈ అద్భుతాన్ని ఆయన ఆకాశం నుంచి ఊడించలేదు, ఏదో మాయమంత్రము చేయలేదు. ఆయన మన సహకారాన్ని తీసుకుంటున్నాడు. మానవ ప్రయత్నము, మానవ సహకారం ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఎన్ని ఆశ్చర్యకారాలు జరుగుతాయో దానికి ప్రత్యక్ష నిదర్శనము ఈ 5 రొట్టెలు 2 చేపల అద్భుతం. ప్రియమైన సోదరులారా, నీవు చేయూతనిస్తే, నువ్వు సహకరిస్తే, నువ్వు సమర్పిస్తే, నీవు ఆత్మార్పణ గావిస్తే అద్భుతాలు చూస్తావు అన్న సత్యము మనకి ఈ యొక్క అద్భుతం మనకు నేర్పిస్తూ ఉంది. కనుక మన వంతుగా సహకారం అందిస్తే అద్భుతాలు ఎలా చూస్తావో ఈ యొక్క అద్భుతం మనకు చూపిస్తూ ఉంది. బాలుడు నిస్వార్థంగా ప్రభు ముందు పెట్టాడు. వెనకట మనకు ఒకసారి మిషనరీలను చూస్తే, సభను స్థాపించినటువంటి యొక్క మిషనరీస్ మనం చూసినట్లయితే, సభ స్థాపకులు చూసినట్లయితే రిక్తహస్తాలతో వారు సభలను స్థాపించారు. ₹1 లేదు, కానీ దేవునికి పూర్తిగా తాము సమర్పించుకున్నారు. డబ్బు కంటే కూడా సమర్పణ, అంకిత భావము, ఆత్మార్పణతో వారు ముందుకు వెళ్ళారు. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాద నీకు అర్పిస్తున్నాను. నన్ను వాడుకో, నన్ను ఉపయోగించుకో, నీ పనికి, నీ రాజ్యంలోనికి, నీ ద్రాక్ష తోటలోనికి, నీ రాజ్య విస్తరణకు నన్ను వినియోగించుకొని అనేక మంది సభ స్థాపకులు ప్రభువుని ఆశ్రయించారు, ప్రభువుని వెతికారు, ప్రభువునికి తమ జీవితాలను సమర్పించి ఉన్నారు. చిత్తశుద్ధి కలిగినటువంటి మంచి మనసు కలిగినటువంటి వారు సభ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించటం మనం అనేక సభలు మనం చూస్తున్నాం. పునీత మదర్ తెరీసా గారి జీవితాన్ని చూసినట్టయితే ఆమె ఏమీ లేమితో రక్తహస్తాలతో సభను స్థాపించింది. కానీ ఇప్పుడు ఖండాంతరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ సభ విస్తరిల్లింది. దేవునికిచ్చే మంచి మనస్సు, అర్పణ, విరినెలిగిన హృదయము, సమర్పణ హృదయము, మంచి మనస్సు, సహృదయము ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని వారి యొక్క జీవితాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. కానీ నేడు ఈ ఆధునిక జీవితంలో అనేక మంది క్రైస్తవులను మనం చూసినప్పుడు, క్రైస్తవ జీవితాలను, క్రైస్తవ సంఘాలను చూసినప్పుడు ఇస్తేనే ఇంకా ఇవ్వాలి, మిషనరీస్ తేవాలి, పైనుంచి తేవాలి, అందరు అక్కడి నుంచే రావాలి, పైనుంచే అన్నీ కట్టబడాలి, నా వంతు ఏమి లేదు, మా దగ్గర ఏమీ లేదు, అంతా మీరే చూసుకోవాలి, అంతా పైనుంచే రావాలన్న రీతిగా నేటి క్రైస్తవ లోకం ఉంది. దానిని సమర్పించట బదులుగా, సహకరించటకు బదులుగా నా వంతుగా దేవునికి, దేవాలయానికి, దేవుని కార్యాలకు సమర్పించటానికి బదులుగా నాకు సంబంధం లేదు, అది గురువుకు సంబంధించింది, మేత్రాలకు సంబంధించింది, సభకు సంబంధించింది, వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే కట్టుకోవాలి, వాళ్ళే చేయాలన్న రీతిగా నేటి క్రైస్తవ లోకం ఉంది. కానీ ఇంటిలో చిన్న పుట్టినరోజులు కావచ్చు, మెచ్యూరిటీ ఫంక్షన్లు కావచ్చు, పెళ్ళిళ్ళకు కావచ్చు, దినాలకు కావచ్చు, లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ ఉన్నారు. కానీ దేవునికి మాత్రము ఇవ్వటానికి, సమర్పించటానికి, వ్యక్తిగత ఆనందాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, వారికంటే గొప్పగా, వీరికంటే గొప్పగా, మాదే గొప్పగా, గ్రాండ్గా జరిగిందని ఒకరి మించిన ఒకరు ఏర్పాట్లలో లక్షలాది రూపాయలు కుమ్మరిస్తూ ఉన్నారు. ఈ క్షణికమైన ఆనందాలను పొందుకుంటున్నారు. కానీ దేవునికి, దేవాలయానికి, దేవరాజ్యానికి, దైవవిస్తరణకు, దేవుని రాజ్య విస్తరణకు సహకరించలేకపోతున్నారు, తమ వంతుగా అర్పించలేకపోతున్నారు. ఏ కాడికి ఎవరిస్తారు, ఇంకేమో దొరుకుతుంది నాకు శ్రీసభ నుంచి, నేను తీసుకోవటానికే సిద్ధంగా ఉన్నాను, ఏమైనా ఇస్తుందా శ్రీసభ అని అలాంటి ధోరణితో ఉంది. కానీ ఈ పసిబిడ్డ తన దగ్గర ఉన్న యవదాన్య పొరట్టెలను తన దగ్గర ఉంచుకోలేదు అని అర్పించి ఉన్నది. తాను స్వార్థముతో జీవించలేదు, స్వలాభంతో జీవించలేదు, ఇవ్వటానికి సిద్ధమయ్యాడు ఆ బిడ్డ. కనుక స్వార్థ ప్రయోజనాలు మనిషిని మానవత్వం లేకుండా చేస్తాయి. స్వార్థ ప్రయోజనాలు ఈనాడు అనేక మంది నా ఇల్లు, నా బిడ్డ, నా కులం, నా గోత్రం, నా జీవితం, మా పండగలు, లేకపోతే మా ఫంక్షను, మా కుటుంబం, మా ఇల్లు అన్న రీతిగా స్వార్థంతో బ్రతుకుతూ ఉంది. తమ సమాజ నిర్మాణం కోసం, అందరి బాగోగుల కోసం చుట్టూ ఉన్నటువంటి వారు అనేక మంది తిండి లేక, బట్ట లేక, అనేక వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నీవు అర్పించుటకు బదులుగా పుచ్చుకోవటానికే సిద్ధంగా ఉన్నావా? పుచ్చుకునే జీవితాలు, స్వార్థ ప్రయోజనాల కోసం బతికే జీవితాలు మానవత్వం లేని జీవితాలని మనం అవగతం చేసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, విశ్వాసి స్వార్థపూరితమైన జీవితాన్ని వదిలి క్రీస్తు వలె ఆశీర్వాదాలు ఇచ్చే విధముగా, దీవించే వ్యక్తిగా, హక్కున చేర్చుకునే వ్యక్తిగా, సమర్పించుకునే వ్యక్తిగా మారాలని అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, అది నశించనేని అది విస్తారముగా ఫలిస్తుంది. మన జీవితం ఇతరులకు మాదిరికరముగా, సుమాతృగా మారాలంటే మన జీవితములో స్వార్థములోనే ఆగిపోతే, స్వాలంబనలోనే ఆగిపోతే, కక్కుర్తిలోని ఆగిపోతే ఇతరులకు మనం దీవెనకరంగా మారలేము. ప్రియమైన సోదరి సోదరులారా, వృక్షముగా గింజ ఏ విధముగా నశించకుండా, చావకుండా, పట్టుపుకోకుండా, అది తనను తాను పూర్తిగా సమసిపోకుండా వృక్షముగా మారదో,
నీ జీవితంలో కూడా దేవునికి ప్రియమైన అర్పణగా కావాలంటే నీలో నుండి అహంకారము, స్వార్థ ప్రయోజనాలను నీవు తీసివేసుకుంటే, చంపివేసుకుంటే తప్ప నీవు ఈ మానవీయ విలువలను పెంపొందింప చేయలేవు. కనుక గింజలా నశిస్తే తప్ప నీవు ఇతరులకు దీవెనకరంగా మారలేవు. గింజలా చనిపోతే తప్ప ఇతరులకు నీడనివ్వలేవు. గింజలా మరణిస్తే తప్ప ఇతరులకు నువ్వు ఫలాలను ఇవ్వలేవు. స్వార్థముతో స్వప్రయోజనాల కోసం బ్రతికితే నీవు మానవత్వం లేనటువంటి వ్యక్తిగానే మిగిలిపోతావు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు ఈనాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన త్రుంచి దీవెనకరముగా తండ్రికి సమర్పించి త్రుంచి పంచిపెట్టాడు. నీవు నేను ఈ లోకములో నీవు నీ నా జీవితాన్ని, దేవుడు నీకిచ్చిన తాళెంతలను, నీకిచ్చిన దైవరాజ్య విలువలను తుంచమని ప్రభు కోరుతున్నాడు. పరులకై తుంచబంటమన్నాడు. పరులకు పంచబటానికి నీ జీవితాన్ని త్రుంచు అంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా నేను జీవించాలి. ప్రియమైన సోదరులారా, నువ్వు తుంచబడితేనే పరులకు పంచబడతావు. నువ్వు తుంచబడకపోతే స్వార్థముతో స్వప్రయోజనాలతో జీవిస్తావు. మానవత్వం లేని మృగములా నీవు జీవిస్తావు. ప్రియమైన సహోదరి సోదరులారా, అదేవిధముగా పౌలు గారి యొక్క మాటలు మనం చూసినట్లయితే ఆయన జీవితములో నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడినాను, ఇక జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడని గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము సెలవిస్తున్నాడు. ఇక నేను కాదు, పౌలన్న వ్యక్తి లేడు, నేనన్న వ్యక్తి లేదు అని పౌలు పలుకుతున్నాడు. ఇతరుల కోసం జీవించేవాడు, స్వార్థ ప్రయోజనాల కోసం జీవించకుండా ఇతరుల కోసం జీవించేటటువంటి వాడిలో అహము కానీ, అజ్ఞానము కానీ, అవివేకము కానీ, స్వార్థపరత్వము కానీ ఎంత మాత్రము ఇసుమంతమై ఉండదు. కనుక ఇక నేను కాదు, నేను తుంచబట్టానికి వచ్చి ఉన్నాను, పంచబట్టానికి వచ్చి ఉన్నాను. దేవుని గూర్చినటువంటి జ్ఞానమునుకై నాకు ఈ లోకములో వచ్చే పేరు ప్రఖ్యాతులు, యాటిట్యూడు, నాకు వచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతులు, సంపదలు అన్నీ కూడా నేను చెత్తగా దుమ్మిగా భావిస్తున్నానని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో సెలవిస్తున్నాడు. కనుక క్రీస్తు కోసం తన జీవితాన్ని సమిధ చేసుకున్నటువంటి పౌలు గారు ఆయన గూర్చిన జ్ఞానముకై, ఆయన సొంతము చేసుకున్నటకై, ఆయనలాగా తుంచబడటానికై, ఆయనలాగా పంచబడటానికై నా జీవితాన్ని సమిధగా చేసుకుంటున్నాను. కనుక నాకు వచ్చే లోకపరమైన భౌతికపరమైన అన్నిటినీ కూడా, మానసికమైనవి కానీ శారీరకమైనవి కానీ అన్నిటిని చెత్తగా భావిస్తున్నా, దుమ్మిగా భావిస్తున్నా, నేను ధూళిగా భావిస్తున్నా. క్రీస్తుని కోసం, క్రీస్తుని గుర్చిన జ్ఞానమునకై అన్నిటినీ చెత్తగా భావిస్తున్నాను అంటున్నాడు. కనుక అన్ని స్వార్థ ప్రయోజనాలు కానీ, అహంకారం కానీ, శారీరకమైనటువంటి మానసికమైన ఆశలన్నిటికీ మరణించడానికి సిద్ధమయ్యాడు పౌలు గారు. ప్రియమైన సహోదరి సోదరులారా, అదేవిధముగా మదర్ తెరెసా జీవితం చూసిన తోటి సమాజం చే తిరస్కరించబడినటువంటి కుష్ఠరోగుల కోసము, అణగారిన వర్గాల కోసము, అనాథ శిశువుల కోసము, అనాథ ముసలివాళ్ళ కోసము, వృద్ధుల కోసము ఆమె తన జీవితాన్ని అర్పించింది, ప్రేమను పంచింది, నిస్వార్థమైన సేవను చేసింది. ప్రేమైన సోదరి సోదరులారా, క్రీస్తు కోసము తాను తుంచబడింది. నేను నా ప్రభుని వాళ్ళు చూస్తున్నాను, నా ప్రభుకే నేను సేవ చేస్తున్నాను అని తుంచబడిన వ్యక్తిగా తన సేవను, తన ప్రేమను పంచింది సేవాభావంతో. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక క్రొవ్వొత్తి కరిగితేనే వెలుగునిస్తుంది, అది కరగకపోతే చీకటే ఉద్భవిస్తుంది. నీ నా జీవితం పంచబడాలంటే, వెలుగు పంచబడాలంటే ఆహుతి కావాలి, ఆత్మార్పణ కావాలి, కరగబడాలి. లోకానికై, లోక ఆశలకై, లోక మనస్తత్వాలకై, స్వార్థ ప్రయోజనాలకై నీ మరణిస్తే తప్ప నీలో నీ వెలుగు ఉద్భవించదు. లేదని స్వార్థంతో, స్వలాభముతో నీవు జీవిస్తావు. ప్రియమైన సహోదరి సోదరులారా, భూమిలో నాటబడిన విత్తనం తన రూపాన్ని కోల్పోతుంది. గింజ తన రూపాన్ని కోల్పోతే అది సర్వనాశనమైతే తప్ప
అది కుళ్ళిపోతే వాడిపోతే తప్ప అందులో నుంచి జీవము గల వృక్షము తయారు కాదు. నీ జీవితము కూడా లోకము నిమిత్తము, లోక ఆనందాల కోసము, లోక గుర్తింపుల కోసము నీ ఉనికిని నీ వ్యక్తిత్వాన్ని, స్వార్థాన్ని, స్వలాభాన్ని కోల్పోతే తప్ప నీలో నుండి క్రీస్తు జీవం, క్రీస్తు వెలుగు ఉద్భవించదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక నేటి 2వ పట్టణములో గొప్ప మాటలుంటున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుండి, నా ప్రభు ప్రేమ నుండి నన్నెవరు వేరు చేస్తారు? బాధల, కష్టాల, హింసల, నిందల, అవమానముల, కరువు కాటకాల, ఆకలి దప్పులు ఇవేవి కూడా నన్ను నా ప్రభు ప్రేమ నుండి వేరు చేయలేవన్నాడు. అయితే తన జీవితములో ఈ మాటలను కేవలం పెదాలతో పలకట్లేదు, తన జీవితములో అనుభవించి చెప్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ఆయన ఎంత వ్యధ చెందాడో, ఆయన ఎంత బాధ నొందాడో, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక క్షోభను అనుభవించాడో, ఆ మాటల నుంచి వచ్చినాయి, తన స్వీయ అనుభవం నుంచి వచ్చినటువంటి మాటలే ఈ గొప్ప మాటలు, ఈ గొప్ప సాక్ష్యం. కొరింథీ రాసిన 2వ లేఖ 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనాల్లో ఆయనే స్వయముగా తన స్వీయ అనుభవాలను ఆయన వివరించాడు. ఆయన 5 సార్లు యూదుల చేత దెబ్బలు తిన్నాడు, 3 సార్లు రాళ్లతో కొట్టబడ్డాను, 3 సార్లు ఓడ పగిలి సముద్రంలో ఉన్నప్పుడు ఓడ చెక్కబట్టుకొని ఆకలిని అనుభవించాను, చలిని అనుభవించాను, వస్త్రహీనతను అనుభవించాను. కైనా వీటన్నిటి మధ్య నా ప్రభు ప్రేమ నుండి ఇవేమి నన్ను వేరు చేయలేకపోయాయి, ఇవేమి నన్ను దూరం చేయలేకపోయాయి. నా ప్రభు ప్రేమలో నేను స్థిరముగా ఉన్నాను, బలముగా ఉన్నాను. ఆ ప్రేమే నన్ను బతికిస్తుంది, ఆ ప్రేమ నడిపిస్తూ ఉంది. కనుక కొరింథీ రాసిన 1వ లేఖ 13వ అధ్యాయం 4వ వచనములో ఈ ప్రేమే నాకు సహనాన్ని నేర్పించింది, దయ నేర్పించింది. అది నాకు డంబం కానీ, గర్వం కానీ, అహంకారం కానీ ఇవేవి కూడా నాకు నేర్పించలేదు. నేను దుర్నీతిలో ఆనందించలేదు, దోషమును లెక్కింపకుండా ఈ ప్రేమ నన్ను కాపాడింది, ఈ ప్రేమ నన్ను లేవనెత్తింది. స్వార్థ స్వరత్వం నుండి, స్వప్రయోజనాల నుండి ఈ ప్రేమ నన్ను కాపాడింది. ఈ ప్రేమను జీవిస్తున్నాను, ఈ ప్రేమ కోసమే నేను బతుకుతున్నాను, ఈ ప్రేమ కోసమే నేను తుంచబడుతున్నాను, ఈ ప్రేమను పంచడానికే నా జీవితాన్ని నేను సమిధగా చేసుకుంటున్నాను, దానికోసం నేను పరిగెత్తుచున్నానని పౌలు గారు స్పష్టపరుస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరారా, సముద్రములో ఓడ మునిగిపోకుండా, తుఫాన్లు వచ్చినప్పుడు, అలలు వచ్చినప్పుడు అందులో వేసినటువంటి లంగరు ఆ ఓడను కదలనీయకుండా చేస్తుంది, ఒడ్డును కొట్టుకోకుండా చేస్తుంది. నా జీవితములో వచ్చేటటువంటి శ్రమలు, బాధలు, ఇక్కట్లు, శోధనలు అనేటువంటివి బయట నుంచి వచ్చే తుఫాన్ లాంటివి. కానీ మన ఆత్మకు లంగరు క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అడజళ్ళు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా ఆ ప్రేమ మనల్ని గట్టిగా పట్టుకుంటుంది, మనల్ని విడిచిపెట్టదు. ఈ లంగర్ లాంటి ఈ దేవుని యొక్క గొప్ప ప్రేమ మనల్ని పోనీకుండా చేస్తుంది. ఈ గొప్ప ప్రేమ. ప్రియమైన సోదరి సోదరులారా, కంసాలి బంగారానికి పుటం వేస్తాడు, కాల్స్తాడు. ఆ పుటం వేసేది ఆ బంగారం నాశనం కావాలని కాదు, కానీ ఈ పుటము ద్వారా ఆ బంగారములో మాలిన్యాన్ని, దానిలోని చెత్తను బయటకు తీయటానికే. అదే రీతిగా శ్రమలు, ఇక్కట్లు, శోధనలు, పరీక్షలు మనల్ని దేవుని నుండి వేరు చేయటానికి కాదు, మన విశ్వాసాన్ని మరింతగా బలపరచటానికి, మరింతగా స్వచ్ఛముగా, నీతివత్తముగా, పరిశుద్ధతగా మార్చటానికే ఈ శ్రమలు, ఇక్కట్లు, ఈ పరీక్షలు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక శ్రమలు, శోధనలు దేవుని ప్రేమకు ముగింపు కావు అని సత్యాన్ని పునీత పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. సర్వశక్తిమంతుడైన ఓ సర్వేశ్వర, నియమితమైన దయతో మమ్మల్ని ఎల్లప్పుడూ పోషించుచున్నందుకు మీకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అరణ్యములో ప్రజల ఆకలిని తీర్చినట్లే ఈరోజు నీ వాక్యము ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా మా ఆత్మలకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించండి. మేము నీ ప్రేమను రుచి చూచి ఈ లోకములో ఆకలి, పేదరికములో బాధపడుతున్న సహోదరి సహోదరులతో మాకున్న దానిని పంచుకుని ఉదార మనస్సును మాకు ప్రసాదించండి. ఈ మనవులన్నిటినీ మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఇది ఆధ్యాత్మిక సందేశం మిమ్మల్ని మీ జీవితాలను బలపరిచినట్లా ఆత్మీయ సందేశం ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడుటకు దోహదపడగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.